ఓం శ్రీ గురుభ్యో నమ. మానవులందరికీ, జిజ్ఞాసులందరికీ విన్నపం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా పుణ్యమును కాంక్షించి చాలామంది అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానాలు, గోదానాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా చేయాలి. ప్రతి ఒక్క మనిషి కూడా పుణ్యకర్మలు చేస్తేనే వాళ్ళకి పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం వల్ల సుఖము అనేది మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి వ్యాస భగవానుడు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, పరోపకారమిదం పుణ్యం పరపీడనం మహాపాపం అన్నారు. మానవ జన్మెత్తిన తర్వాత పరోపకార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయాలి. ఇది మానవులు అందరికీ కూడా కావలసినటువంటి పద్ధతి. పరపీడనం మహాపాపం అంటే పరులను పీడించుట, హింసించుట అనేటువంటిది పాపకార్యం. కాబట్టి ఆ పాపం వల్ల ఆ చేసిన వాళ్ళు నరకాన్ని పొందే ప్రమాదం ఉంది. కాబట్టి అది ఆపేయాలి అన్నమాట. అయితే చాలామంది ఈ సృష్టిలో ఉన్నవాళ్ళు చాలామంది పాపం చేస్తారు, పుణ్యం చేస్తారు. చాలామంది అన్నదానాలు అవి చేస్తూ ఉంటారు. ఈ అన్నదానము, వస్త్రదానము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పనులు ఈ రెండు కూడా. ఎందుకంటే శరీరము ధరించినటువంటి ప్రతి ఒక్క మనిషికి అన్నం కావాలి, ఆహారం కావాలి, వస్త్రం కావాలి. ఆహారం ఎందుకంటే శరీరాన్ని నిలపడానికి కావాలి, వస్త్రము శరీరాన్ని కప్పడానికి కావాలి. ముఖ్యంగా అన్ని దానాల కంటే ఈ రెండు దానాలు కూడా చాలా మంచివి. ఇవి ఇరువుగా చేసిన వాళ్ళకి ఏ లోటు ఉండదు. అన్నదానం చేసిన వాళ్ళకి అన్నానికి లోటు ఉండదు, వస్త్రదానం చేసిన వాళ్ళకి వస్త్రాలకి లోటు ఉండదు. ముఖ్యంగా మానవునికి కావాల్సినటువంటివి రెండు. ఈ రెండు లేకపోతే దరిద్రుడే కదా మరి. కాబట్టి అయితే ఈ అన్నదానం చేసేటప్పుడు కానీ, వస్త్రదానం చేసేటప్పుడు కానీ చాలా దూరంగా ఆలోచించి పాత్ర ఎరుగుండి దానం చేయమని పెద్దలు చెప్పడం జరిగింది. అంటే అపాత్రులకు ఏ దానం చేసినా అది సత్ఫలితాన్ని ఇవ్వదు, పాత్రులకు ఏ దానం చేసినా అది సత్ఫలితాన్ని ఇస్తుందని చాలామందికి తెలియకపోవచ్చు. చాలామంది అయితే ప్రెస్టేజ్ కొరకు చాలామంది దానాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదన్నమాట.